వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి రూరల్ మండల గ్రామం నందివెలుగులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందివెలుగు గ్రామ సీనియర్ నాయకులు బెజ్జం బాజీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివకుమార్ తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి జూనియర్ సత్యం హాజరయ్యారు. భారీ కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు నారాయణ చౌదరి సత్యనారాయణ చౌదరిని కలిశారు. అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మ వేడుకలు ఈ రూరల్ మండలంలోనే నందివేలుగు అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడున్న అందరూ నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జూనియర్ సత్యం గారు ఈ కార్యక్రమ ఆహ్వానం అందించి వచ్చినందుకు అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా ఈ జన సమీకరణ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. రాసి పెట్టుకోండి. ప్రీతమ నేత తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా నందివెలుగు గ్రామంలో అంబేద్కర్ నగర్లో చాలా ఘనంగా మా బెజ్జం బాజీ మిత్ర మండలి మరి అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కేక్ కటింగు మా జూనియర్ సత్యనారాయణ గారు మరి వచ్చి అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ అభిమానం ఏంటంటే మళ్ళీ రాబోయే రోజుల్లో తెనాలి శాసనసభ్యులుగా అన్నాబత్తుని శివకుమార్ గారు చరిత్ర సృష్టించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో అష్టాశ్యాలతో సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.